హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు మనోనేత్రం. విద్యార్థుల్లో మానసిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో కూడా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. పరీక్షలు వస్తున్నాయంటే చాలు స్కూల్లోనూ ఇంట్లోనూ ఒకటే సతాయింపు. పక్క వాళ్ళతో కంపేర్ చేయటం వల్ల వాళ్ళు మరింత ఆందోళనకు గురవుతారు. అసలు విద్యార్థులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒత్తిడిని ఎలా జయించాలి అనే అంశాల గురించి వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి సైకాలజిస్ట్ స్వరూప అడ్డాల వచ్చారు. మేడంని అడిగి విద్యార్థుల్లో అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణి. అసలు మ్యామ్, అసలు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలు పిల్లలు సతమతం అయిపోతూ ఉంటారు. ఎందువల్ల అంటారు? సో ఇవాళ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనగానే నాలెడ్జ్ టెస్ట్ కంటే కూడా స్ట్రెస్ టెస్ట్గా ఫీల్ అవుతున్నారు. ఒక ఎగ్జామ్కి ఉన్న సిలబస్ని ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఆ సిలబస్ వెయిట్ కంటే కూడా ఎక్స్పెక్టేషన్స్, ఫెయిల్ అవుతామేమో అన్న భయము, జడ్జ్ చేస్తారు నన్ను అన్న ఆందోళనే వెయిటే స్టూడెంట్స్ బ్రెయిన్ పైన ఎక్కువ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. సో దీనివల్ల సైకలాజికల్గా ఏమవుతుంది అంటే బ్రెయిన్ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోవడం వల్ల మెమరీ తగ్గుతోంది, ఫోకస్ తగ్గుతోంది, అల్టిమేట్గా స్ట్రెస్ అన్నది పెరుగుతోంది. అందుకే ఒకే సిలబస్ అంటే ఒకే స్కూల్లో చదువుతున్న పిల్లలు సేమ్ సిలబస్, సేమ్ ఫ్యాకల్టీ అయినా సరే మరి మార్క్స్లో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? బికాస్ మైండ్ సెట్ మ్యాటర్స్. సో ఇవాళ మన టాపిక్ అది. ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఒక పేరెంట్స్ రోల్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. అసలు ఎగ్జామ్స్ టైంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎలా ఉండాలి? రైట్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అందరు అనుకునేది ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనగానే మొత్తం రెస్పాన్సిబిలిటీ మొత్తం స్టూడెంట్స్ పైన పెడతారు. తల్లిదండ్రులు మేము మంచి స్కూల్లో జాయిన్ చేసాం, మంచి కాలేజ్లో జాయిన్ చేసాం, ఇక నువ్వేంటో చూయించుకోవాలి, మాకు సంబంధం లేదు, మాకు బాధ్యత లేదు, ఇప్పుడు నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటారు. యాక్చువల్గా అసలైన విషయం ఏంటి అంటే ఒక స్టూడెంట్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో అంతే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ పైన కూడా ఉంది. స్టూడెంట్ ప్రిపరేషన్ స్కూల్లో స్టార్ట్ అవ్వదు, ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ద యాక్చువల్ ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హోమ్లో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము హోమ్ని ఎమోషనల్ ఛార్జింగ్ స్టేషన్ అని అంటాము. సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ, చాప్టర్స్ అన్నీ, స్ట్రాటజీస్ అన్నీ కాలేజెస్లో ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. బట్ స్టూడెంట్కి కావాల్సిన ఎమోషనల్ సేఫ్టీ, ఎమోషనల్ సెక్యూరిటీ, ప్రాపర్ సపోర్ట్ ఎక్కడ వస్తుంది? డెఫినెట్గా ఒక హోమ్ నుండే రావాలి. సో అందుకనే నేను హోమ్ని ఎమోషనల్ ఛార్జింగ్ స్టేషన్ అని అంటాము. సో వాళ్ళకి ఎన్నో టెన్షన్స్, వరీస్, ఫియర్స్, నెగిటివ్ థాట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఓవర్కమ్ అవ్వడానికి హోమ్ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే టీచర్స్ కన్నా ఎక్కువ తల్లిదండ్రులే బెటర్ అంటారా? బెటర్ అనడం కంటే కూడా టీచర్స్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో పేరెంట్స్కి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మేబీ టీచర్స్కి ఒక క్లాస్లో ఉన్న 40 స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే మేబీ అంత టైం వాళ్ళకి సరిపోకపోవచ్చు. బట్ పేరెంట్స్ దే హ్యావ్ టు లుక్ అట్ దేర్ చైల్డ్. వాళ్ళ చైల్డ్కి ఎమోషనల్ సేఫ్టీ అన్నది కేవలం ఆ పేరెంట్స్ మాత్రమే అందించగలరు. సో ఇంటి నుండే ఆ ప్రాపర్ సపోర్ట్ అనేది ఇవ్వగలగాలి. ఎగ్జామ్లో ఉన్న సిలబస్ అంతా ప్రిపేర్ అవుతారు, కానీ చాలామంది పిల్లలు ఇంకా భయంగానే ఫీల్ అవుతారు. వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకుంటామన్న, లేదంటే పాస్ అవుతామన్న గ్యారంటీ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ వాళ్ళలో ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ సైడ్ నుండి వాళ్ళకుండే ప్రెషర్, ఎక్కడో డౌట్, సెల్ఫ్ డౌట్. సో అందుకనే పేరెంట్స్ మీరు మంచి కాలేజ్లో జాయిన్ చేశాం కదా అయిపోయింది అన్నది కాకుండా, ఓకే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నా సైడ్ నుండి నేనేం చేయగలను అన్న ఒక థాట్ అన్నది పేరెంట్స్లో స్టార్ట్ అవ్వాలి. స్వరూప మ్యామ్, మీరు చెప్పినట్టు కరెక్టే. అండ్ ఇదొక పోటీ ప్రపంచం. ఇప్పుడున్న జనరేషన్లో కూడా తల్లిదండ్రులు మొత్తం కూడా జాబ్స్కి వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని ఇక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడేం చేయాలంటారు? వాట్ యు సెడ్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఉంటున్న బిజీ ఎన్విరాన్మెంట్లో పేరెంట్స్ 100% సపోర్ట్ చేయడం పాసిబులేనా అంటే ఇట్స్ ఛాలెంజింగ్, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. నేను ఇందాక చెప్పినట్టు టెక్నికల్గా సిలబస్ పరంగా ఉన్నవన్నీ కాలేజెస్లో డీల్ చేస్తారు.
ప్రొఫెషనల్స్ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హోమ్, ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా సరే డేలో వాళ్ళ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి ఎలా ఉంది నీ ప్రిపరేషన్, నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు, నువ్వు టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటి, నీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, సరే నా సైడ్ నుండి నేను నీకేం హెల్ప్ చేయాలి. ఇలాంటి కాన్వర్జేషన్ అన్నది పేరెంట్స్ పిల్లల మధ్య ఇలాంటి కాన్వర్జేషన్స్ ఉండాలి. సెకండ్ థింగ్, జనరల్గా కంపారిజన్. సో స్టూడెంట్స్ని మార్క్స్ ఓరియంటెడ్గా చూడకూడదు. అంటే పిల్లల్ని నువ్వు ఇంత మార్క్స్ తెచ్చుకుంటేనే నువ్వు సూపర్, నువ్వు టాలెంటెడ్ అన్న కండిషన్స్ పెట్టకుండా పేరెంట్స్ నువ్వు నీ బెస్ట్ ఇవ్వు, నువ్వు మ్యాక్సిమం ట్రై చేయి, మార్క్స్ అన్నది సెకండరీ, నేను నీ ఎఫర్ట్స్ చూస్తున్నాను, నేను నీ స్ట్రాటజీస్ చూస్తాను, నాకు మార్క్స్ అన్నది సెకండరీ, నేను నీ పక్కన ఉంటా, ఏం జరిగినా సరే నేను నీ పక్కన ఉంటాను అని ఎమోషనల్గా వాళ్ళని సపోర్ట్ చేయగలగాలి. అంటే స్టూడెంట్స్కి ఇలాంటి స్టేట్మెంట్స్ వల్లే పిల్లలను ఎప్పుడైతే తల్లిదండ్రుల నుండి ఇలాంటి సపోర్ట్ అన్నది సపోర్టింగ్ స్టేట్మెంట్స్ వింటారో వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ 50% దీంతోనే వ్యానిష్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు చెప్పినట్టు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. కొంతమంది ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనగానే కూడా కొంత యాంగ్జైటీగా ఫీల్ అయిపోతుంటారు. అసలు అప్పుడు ఏమైనా మెడిసిన్ తీసుకోవడం బెటర్ అంటారా? అసలు కాదండి. జనరల్గా చెప్తున్నాను కదా, చాలామంది ప్లానింగ్ చేసి మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ప్రతి స్టూడెంట్కి ఇంటర్నల్గా కొన్ని థాట్స్ ఉంటాయి. నాకంత సీన్ లేదు, నాకంత మార్క్స్ రాదు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా పేరెంట్స్ నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలాంటి సెల్ఫ్ డౌట్స్, నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి కదా, అది వాళ్ళు ఎవరితోనూ ఎక్స్ప్రెస్ చేయరు. ఇక్కడే పేరెంట్స్ ఎంటర్ అవ్వాలి. మీ పిల్లలతో కూర్చొని వాళ్ళ భయాలు ఏంటి, వాళ్ళ ఆందోళన ఏంటి, వాళ్ళ భయాల వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఎప్పుడైనా పేరెంట్స్గా మీరు వాళ్ళతో ప్రెషర్ చేశారా, నీకు ఇంత స్కోర్ వస్తేనే ఇది చేస్తాము, లేదంటే ఈ ఎగ్జామ్సే నీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్, నువ్వు గనక ఇంత స్కోర్ రాకపోతే నా పరువు పోయిద్ది. ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల అఫ్కోర్స్ స్టూడెంట్స్కి లోపల ఎక్కడో కొన్ని భయాలు, ఆందోళన అనేవి ఉంటాయి. అందుకనే ఫస్ట్ మీ పిల్లలతో కూర్చొని మాట్లాడండి. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చెప్పేది మీరు వినండి. మధ్యలో వినకుండా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, సో ఇలాంటి స్టేట్మెంట్స్ కొట్టి పడేయకుండా నాన్ జడ్జిమెంటల్గా ఉంటూ కొంచెం ఓపికతో వాళ్ళ బాధను అర్థం చేసుకోండి, వినండి. మేడం, కొంతమంది టాపర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా స్ట్రెస్కి గురవుతారు. అఫ్ కోర్స్, అంటే ప్లానింగ్ ఎంత బాగా ఉన్నా పేరెంట్స్ సైడ్ నుండి ఎమోషనల్గా ఎంత సేఫ్టీ ఉన్నా సరే డెఫినెట్గా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ అనేది కొంతమందికి మోటివేషన్ లాగా వర్క్ చేస్తుంది, కొంతమందికి డిటారియేట్ చేస్తుంది పర్ఫార్మెన్స్ అన్నది. ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్, మంచి స్కోర్ రావాలంటే లేదంటే బెటర్గా పర్ఫామ్ చేయాలంటే ఏమైనా ట్యాబ్లెట్స్ అక్కర్లేదు. ఒక పీస్ఫుల్ హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇంట్లో ఉండాలి. ఈ ఎగ్జామ్స్ ముందు నుండే ఇంట్లో కొంచెము పాజిటివ్గా, సపోర్టివ్గా ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ కానీ, డిబేట్స్ కానీ, గట్టిగా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల ముందు గొడవ పడడం కానీ, టీవీ వాల్యూమ్ హైలో ఉంచేసి వాళ్ళ ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా చేసుకోవాలి. ఫస్ట్ వన్. సెకండ్ ఏంటి అంటే స్లీప్. ప్రాపర్ స్లీప్ ఉంటేనే మీరు చదువుకున్నదంతా, మీరు ప్రిపేర్ అయినది మొత్తం ఎగ్జామ్ టైంలో మీరు కరెక్ట్గా గుర్తు తెచ్చుకొని ప్రజెంట్ చేయగలరు. కాబట్టి ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నేను సరిగ్గా పడుకోకుండా మరి ప్రిపేర్ అయ్యాను కానీ నాకు స్కోర్ రాలేదు. ఏమైనా ఎగ్జామ్ ఉంటే నైట్ అంతా కూడా చాలా మంది పడుకోరు, కష్టపడి చదివేస్తూ ఉంటారు. ఆ ఎఫెక్ట్ మార్నింగ్ ఎగ్జామ్లో చూపించే అవకాశం. ఎగ్జాక్ట్లీ. ప్రాపర్ స్లీప్ లేకుండా నైట్ అంతా చదివి ఎగ్జామ్కి వెళ్ళి రాస్తే బెటర్ స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. నో, దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే స్లీప్ టైంలోనే మన మెమొరీ అన్నది ప్రాసెస్ అవుతుంది. మనము చదివిన ఇన్ఫర్మేషన్, మనం నేర్చుకున్న విషయాలన్నిటినీ బ్రెయిన్ అప్పుడే ప్రాసెస్ చేస్తుంది. సో ఎప్పుడైతే ప్రాపర్ స్లీప్ అనేది ఉండదో ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ అవ్వదు. అందుకనే మనం గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేసినా సరే మనం చదువుకున్న విషయాన్ని మర్చిపోతాం. సో ప్రాపర్ స్లీప్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
మేడం అసలు ఆ ఫెయిల్యూర్ని తల్లిదండ్రులు ఎలా హ్యాండిల్ చేయాలి? అప్పుడు స్టూడెంట్స్కి ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? దట్స్ ట్రూ, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇవాల్టి రోజుల్లో ప్రతి పేరెంట్స్ చేయాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లలకి రెసిలియంట్ మైండ్ సెట్ బిల్డ్ చేయండి. సో మీరు మీ సైడ్ నుండి పేరెంట్స్ మీ పిల్లలకి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ నీ మార్క్స్ కాదు, నువ్వు నీ బెస్ట్ ఎలా ఇవ్వగలవు అన్నది నేను చూస్తాను. నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అవ్వగలవు, ఎంత బాగా పర్ఫామ్ చేయగలవు అన్నది మాత్రమే చూస్తాం. స్కోర్ మాకు ఇంపార్టెంట్ కాదు, అది సెకండరీ. ఇట్స్ ఓకే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోయినా ఇట్స్ ఓకే, మేము నీతో ఉన్నాము. బై ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నీ బెస్ట్ ఎంత ఇచ్చావు అన్నది మాత్రమే మాకు ఇంపార్టెంట్. నువ్వేం నేర్చుకున్నావు అన్నదే మాకు ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ అన్నది ఒక ఆపర్చునిటీ మాత్రమే. ఫెయిల్యూర్ని ఒక ఆపర్చునిటీగా మెజర్ చేయమని మాత్రమే చెప్పాలి. ఫెయిల్ అయ్యాము అంటే మనల్ని మనం బెటర్ చేసుకోవాలి, మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది అని పేరెంట్స్ ఇలా గనక మీ పిల్లల్ని మోటివేట్ చేయగలిగితే వాళ్ళకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. సో ఎగ్జామ్లో ద బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలరు. సో ఫెయిల్యూర్ వస్తే ఇట్స్ ఓకే, మనం ఇంకాస్త గ్రో అవ్వాలి, ఇది ఒక ఆపర్చునిటీ, ఇది ఒక ఫీడ్బ్యాక్. ఫెయిల్యూర్ అంటే ఫీడ్బ్యాక్ అన్నది మాత్రమే మీ పిల్లలకి చెప్పగలగండి. నిజంగా లైఫ్లో ఎలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినా, రిజెక్షన్స్ వచ్చినా వాళ్ళు దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని గ్రో అవుతారు, బెటర్ అవుతారు. సో ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్. మేడం, వే ఆఫ్ టీచింగ్ కూడా మారుతుంది, అది కూడా స్టూడెంట్స్ మీద ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉందా? వే ఆఫ్ టీచింగ్ అంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అంటారా? ఇవాళ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, స్కూల్స్ కాలేజెస్లో వాళ్ళకు ఆ పర్టికులర్ టాపిక్స్ ఒక వే ఆఫ్ స్టైల్లో వాళ్ళకి నేర్పించినా సరే, ఇవాళ ఆన్లైన్లో ఒక టాపిక్ గురించి 20 వీడియోస్ 30 వీడియోస్ డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ మనకు బోల్డ్ అని ఉన్నాయి. ఇన్ని రిసోర్సెస్ ఉన్నప్పుడు మీకు నిజంగా ఒక అర్థం కాని టాపిక్ని ఈ డిఫరెంట్ మీడియమ్స్ ద్వారా మీరు ఒక టాపిక్ని నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత దాన్ని మీ ఫ్రెండ్స్కో లేదంటే మీరే ఒక మిర్రర్ ముందు నుంచొని మీరే ఒక లెక్చరర్ అనుకొని మీరే మిర్రర్లో మిమ్మల్ని మీరు చూస్తూ ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే టాపిక్ పైన ఇంకొంచెం క్లారిటీ పెరుగుతుంది, మీకు అది బాగా గుర్తుండిపోతుంది. సో మనకు ఒక అర్థం కాని టాపిక్ని, కాంప్లికేట్ అయిన టాపిక్ని ఆన్లైన్లో ఉన్న వీడియోస్ ద్వారా కూడా మనము నేర్చుకొని దీన్నే స్మార్ట్ వర్క్ అని అంటారు. సో ట్రెడిషనల్గా ఏదైతే టీచింగ్స్ అనేవి ఉన్నాయో కాలేజెస్, స్కూల్స్లో ఓన్లీ అలాగనే కాకుండా ఇప్పుడు 3D వేలో అయినా అవ్వచ్చు, లేదంటే లైవ్లో ఒక టాపిక్ని వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మీడియంస్ ద్వారా హెల్ప్ తీసుకొని వీళ్ళు టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోవచ్చు. మేడం, అసలు స్ట్రెస్ లెవెల్స్ని ఎలా తగ్గించాలి? రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అఫ్ కోర్స్ కరెక్టే, పేరెంట్స్ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు, బట్ సమ్వేర్ డీప్ ఇన్ అవర్ హార్ట్ మన ఫ్రెండ్స్తో మనకే కంపారిజన్ అనేది పెట్టుకుంటూ ఇంటర్నల్గా స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ డైలీ రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇది పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మీ పిల్లలకి ఇష్టమైన ఫిజికల్ యాక్టివిటీ ఏంటి? క్రికెట్ ఆడడమా, చెస్ ఆడడమా, లేదంటే వాకింగా, లేదంటే సైక్లింగా, ఏంటి ఒకటి అబ్జర్వ్ చేసి పిల్లలతో కూర్చొని వాళ్ళ డైలీ రొటీన్లో దానికి ఒక ½ అన్ అవర్ అయినా టైం స్పెండ్ చేయడానికి హెల్ప్ చేయండి. ఇలా ఫిజికల్గా వాళ్ళు అలా టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళలో ఫోకస్ అనేది పెరుగుతుంది, స్ట్రెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఒకటి. సెకండ్ ఏంటి అంటే స్లీప్. ప్రాపర్గా 7 to 8 అవర్స్ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వాలిటీ, క్వాంటిటీ అన్న 2 టాపిక్స్ వస్తాయి. క్వాలిటీనే ఇంపార్టెంట్ క్వాంటిటీ కంటే. అంటే ఎన్ని అవర్స్ చదివాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ చదివిన 2 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా ఎంత ఎఫెక్టివ్గా చదివారు అన్నది ఇంపార్టెంట్. సో మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చదివిన ఫ్యూ అవర్స్ అయినా క్వాలిటేటివ్ స్టడీ ఉండేటట్టు చూసుకోండి. సో స్ట్రెస్ అనేది అక్కడ తగ్గుతుంది. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వెరీ సింపుల్. ఆన్లైన్లో మనకు బ్రీత్ ఇన్, నిదానంగా ఊపిరి తీసుకోవడం, హోల్డ్ చేయడం, తర్వాత రిలీజ్ చేయడం, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా మనము చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం, మనలో ఉన్న టెన్షన్ కూడా తగ్గుతుంది. సో అఫ్ కోర్స్ ప్రాపర్ ఫుడ్, హైడ్రేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్.
మేడం అసలు ఇప్పుడున్న జనరేషన్లో మొబైల్, దేనికైనా మొబైల్, ఒక క్వశ్చన్ చూడాలన్నా ఒక ఆన్సర్ చూడాలన్నా ఏదైనా ఫోన్లోనే వచ్చేస్తున్నాయి, స్కూల్ నుంచి కాలేజ్ వరకు. అది ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ సోషల్ మీడియా అన్నది బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. మేబీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ షార్ట్స్ అవ్వచ్చు, ఆన్లైన్ గేమ్స్ అవ్వచ్చు, లేదంటే వాట్సాప్లో చాట్స్ అయినా అవ్వచ్చు. మేబీ ఒక నోటిఫికేషన్, ఒక మెసేజ్ వచ్చినప్పుడు సరే ఒక 5 minutes నేను వీళ్ళతో చాట్ చేసో లేదంటే ఈ వీడియో చూసి తర్వాత నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామని అనుకుంటారు. బట్ ఇట్స్ ఎ బిగ్ ట్రాప్. సో మనకు తెలియకుండానే 1/2 hour అయిపోతుంది, 1 hour అయిపోతుంది. సో ప్లానింగ్ అంటే ఏంటి? మీరు ఏ చాప్టర్స్ ఎన్ని డేస్లో చదవాలి, ఏ చాప్టర్స్ చదవాలి, ఇది మాత్రమే ప్లానింగ్ కాదు. మీకున్న వీక్నెస్ ఏంటి, మీకున్న డిస్ట్రాక్షన్స్ ఏంటి, మీరు వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్నది కూడా ప్లాన్ చేసుకోవాలి. సో మీరు ఈ సోషల్ మీడియాకి ఇప్పటి వరకు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారు డైలీ? ఇక మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ స్క్రీన్ టైంని ఎంతకు తగ్గించుకోవాలనుకుంటున్నారు? డేలో ఎన్ని మినిట్స్ మాత్రమే చూడాలి అని అనుకుంటున్నారు? ఒకవేళ అలా చూడాల్సి వచ్చినా మీరు ఏం చూడాలని అనుకుంటున్నారు? ఇవన్నీ మీరు ముందుగానే డిసైడ్ అయ్యి అనలైజ్ చేసుకొని ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని బౌండరీస్ సెట్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ మీ ప్రిపరేషన్ అనేది చాలా ఫోకస్డ్గా ఉంటుంది. మేడం అదర్ కంట్రీస్లో అయితే 16 years పిల్లలకైతే ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ కూడా బ్లాక్, అక్కడ ఎలో లేదు. ఇక్కడ ఆ ఇన్ఫెక్ట్ ఉంటుందా? మనకు అన్ఫార్చునేట్లీ అలా లేదు. అంటే మన పేరెంట్స్కున్న అకౌంట్స్నే పిల్లలు యూజ్ చేయడం ఇలా జరుగుతోంది. సో పేరెంట్స్ రోల్ అందుకే చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాను. పేరెంట్స్ మీ పిల్లలతో కూర్చొని ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయండి. వాళ్ళు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారు, మరి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి వీళ్ళు స్క్రీన్ టైంని ఎలా తగ్గించుకోవాలి, ఏ ప్లాట్ఫామ్స్ మాత్రమే యూస్ చేయాలి అన్న ఒక ప్లానింగ్, అలాంటి డిస్కషన్ అనేది పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య జరుగుతూ పిల్లల్ని పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏదైతే డిసైడ్ అయ్యారో, ఏదైతే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశారో ఆ స్ట్రక్చర్ ప్రకారం పిల్లలు అంతే టైం స్పెండ్ చేస్తున్నారా, వాళ్ళకున్న వీక్ ఏరియాస్ని ఓవర్కమ్ అవుతున్నారా లేదా అన్నది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అఫ్ కోర్స్ సోషల్ మీడియా అంటే ఇట్స్ ఎ బిగ్ ట్రాప్ కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మేడం చదువు అయిపోయిన తర్వాత కోచింగ్ కల్చర్ అస్సలు స్ట్రెస్ని ఇంకా పెంచుతుందా? అఫ్ కోర్స్ పేరెంట్స్ అనుకునేది ఏంటి అంటే కోచింగ్కి పంపిస్తే వీళ్ళు మోటివేట్ అవుతారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకాస్త బాగుంటుంది, స్కోర్ చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. సమ్హౌ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వీళ్ళలాగే వేరే ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళని చూసి కూడా వీళ్ళకి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. అంటే కాంపిటీషన్ అన్నది హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. హెల్దీ కాంపిటీషన్ అంటే ఇక్కడ కంపారిజన్ అన్నది నాతోనే. నా కంపారిజన్ ఎలా ఉండాలి? నిన్న నేను ఎలా ఉన్నాను, ఇవాళ నేను ఎలా ఉన్నాను. సో నన్ను నేను ప్రీవియస్ డేతో కంపేర్ చేసుకోవడం అనేది హెల్దీ కాంపిటీషన్. తను నాకన్నా బాగా చదువుతున్నారు, నాకన్నా మంచి టాలెంటెడ్, నాకంత సీన్ లేదు అన్నది ఇది అన్హెల్దీ కాంపిటీషన్. అంటే ఇలాంటి కంపారిజన్ వల్ల మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, మీకు సెల్ఫ్ డౌట్ అన్నది డెవలప్ అవుతుంది. సో మీ ప్రిపరేషన్ అన్నది ఎఫెక్టివ్గా ఉండదు. సో ఇక్కడ మీరు ఒక ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినా, ఇంట్లో ఉండి ప్రిపేర్ అయినా, అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ అంటే యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్టే చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది ఉంటారు ట్రైనింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి కూడా మంచి స్కోర్ తెచ్చుకుంటారు. మరి అదే ట్రైనింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ మరి మంచి స్కోర్ వస్తుందా, మంచి ర్యాంక్స్ వస్తున్నాయా? లేదు. బికాస్ మైండ్ సెట్ మ్యాటర్స్. మేడం ఒక ఎగ్జామ్ వచ్చేసి లైఫ్ని డిఫైన్ చేస్తుందా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎగ్జామ్స్ అన్నవి లైఫ్లో ఒక పార్టే, కానీ ఒక ఎగ్జామ్ అన్నది లైఫ్ని డిసైడ్ చేయదు. పేరెంట్స్ మీ పిల్లలకి మీరు ఇదే చెప్పండి, మెంటల్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ అన్నది ఒక జస్ట్ ఈవెంట్ మాత్రమే, ఓకేనా? సో ఒక్కసారి ఒక రిజెక్షనో ఫెయిల్యూరో అన్నది టోటల్ లైఫ్ని డిసైడ్ చేయదు. ఎప్పుడైతే మీరు ఇలాంటి ధైర్యం అన్నది మీ పిల్లల్లో నింపగలరో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎమోషనల్గా సేఫ్గా సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నది బెటర్ అవుతుంది. మేడం అసలు ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి?
రైట్. నేను డీల్ చేసిన కేస్ స్టడీస్ని బేస్ చేసుకొని నేను కామన్గా జనరల్గా చెప్తాను. ఇందాక చెప్పినట్టు మంచి కాలేజ్లో జాయిన్ చేశాను, ఇక నాకేం సంబంధం లేదు అని పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారు ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే వాళ్ళ పిల్లలతో కూర్చొని వాళ్ళు అంటే ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు, ప్లానింగ్ ఏమైనా చేసుకున్నారా, ఇలాంటి డిస్కషన్స్ ఏమీ ఉండవు. ఒకవేళ పిల్లలు ఓపెన్ అయ్యి ఏదైనా చెప్దాము అనుకున్నా వీళ్ళు ఎమోషనల్గా అన్అవైలబుల్గా ఉంటారు. జడ్జిమెంట్స్ ఈజీగా పాస్ చేస్తారు. తనేమో బాగా చదువుతున్నాడు, నువ్వెందుకు సరిగ్గా చదవట్లేదు, నీ ప్రాబ్లం ఏంటి అని పిల్లలు చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది వినకుండా వీళ్ళు ఇలా కంటిన్యూగా క్వశ్చన్ చేస్తూ వాళ్ళకు షేమ్, గిల్టీ ఫీలింగ్స్ని జనరేట్ చేస్తారు. తర్వాత కంపారిజన్, రిలేటివ్స్తోనూ, నేబర్స్తోనూ, ఫ్రెండ్స్ పిల్లలతో ఇలా కంపేర్ చేస్తారు. ఇవన్నీ మిస్టేక్స్ అనమాట పేరెంట్స్ సైడ్ నుండి. పిల్లల ముందు ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్, గొడవలు, టీవీ వాల్యూమ్ హైగా పెట్టి వీళ్ళ ప్రిపరేషన్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. మీకు వచ్చిన కేసెస్లో ఇలాంటివి మీరేమి చూసారు? చాలానే చూశాను. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వస్తున్నప్పుడు ఇదే అనమాట, మేడం ఇంకా మాకేం సంబంధం, మేము ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేసాం కదా, ట్యూషన్స్ పెట్టాం కదా, ఇంకా వాళ్ళు చూసుకోవాలి, ప్రతిదీ మేమే చూసుకోవాలా అంటే కోర్స్ మన పేరెంట్స్గా మీకు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఎమోషనల్ సేఫ్టీ కనెక్షన్ అన్నది పిల్లలతో పేరెంట్స్కి ఉండడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. వాళ్ళకి నేను ఏదైనా చెప్పినా మా పేరెంట్స్ వినరు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా చాలా లోపలే హైడ్ చేసుకొని ఎవరికి ఎక్స్ప్రెస్ చేయక ఎగ్జామ్కి ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఎగ్జామ్ టైంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగా డౌన్ అవుతుంది. అందుకనే స్కోర్ తక్కువ వస్తుంది, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో పేరెంట్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ జస్ట్ మీ పిల్లల రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు. మేడం, మోటివేషన్, ప్రెషర్ మధ్య ఫైన్ లైన్ ఏమిటి? మోటివేషన్ అండ్ ప్రెషర్. ఓకే, మోటివేషన్ అంటే నువ్వు ఎలా చదువుతున్నావు, నీ ఎఫర్ట్స్ నేను చూస్తున్నాను, ఇది మోటివేషన్. ప్రెషర్ అంటే ఫెయిల్ అయితే ఏం చేస్తావు నువ్వు, నీకు కనుక తక్కువ స్కోర్ వస్తే ఇంక అంతే సంగతి, నా పరువు పోతుంది అంటే ఒక స్టేట్మెంట్స్లో చెప్పాను, మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నది. మోటివేషన్ ఏంటంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, వాళ్ళ ట్రయల్స్ ఎలా ఉన్నాయి అన్నది మీరు ఐడెంటిఫై చేస్తున్నారన్న సిగ్నల్ అన్నది మీ పిల్లలకి మీరు ఇవ్వండి. నేను గమనిస్తున్నాను, నేను చూస్తున్నాను, చాలా బాగా ట్రై చేస్తున్నావు, ఐ రియలీ లైక్ దట్, నీ ఎఫర్ట్సే నాకు ఇంపార్టెంట్, మార్క్స్ సెకండరీ. ఇది మోటివేషన్. ప్రెషర్ అంటే ఇదే నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది, ఇదే నీ లైఫ్ని టర్న్ చేస్తుంది. నీకు గనక స్కోర్ రాకపోతే రిలేటివ్స్లో మనకు మంచి వాల్యూ అన్నది ఉండదు. సో ఇది ఆటోమేటిక్గా మీ పిల్లల్లో స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అంటే వాళ్ళకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ స్కోర్ రాకపోతే నాకు వర్త్ ఉండదు అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మేడం, ఒకే ఇంట్లో అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ ఇద్దరు ఉంటారు, చదువులో వాళ్ళ పోలికలు ఎలా ఉంటాయి? ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ఇందాక చెప్పినట్టు ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో ఉన్న పిల్లలు సేమ్ సిలబస్సే, సేమ్ ఫ్యాకల్టీనే ఉంటారు, సేమ్ క్వశ్చన్ పేపరే ఉంటుంది. మరి డిఫరెంట్ మార్క్స్ ఎందుకు వస్తాయి? ఇన్ ద సేమ్ వే ఒకే ఫ్యామిలీలో అన్నయ్యకి 10th ఒక 95% వచ్చిందని తర్వాత ఉన్న చెల్లికి కూడా 95% రావాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మేబీ సిలబస్ సేమ్ అవ్వచ్చు, క్వశ్చన్ పేపర్ సేమ్ అవ్వచ్చు, బట్ మెంటల్గా, సైకలాజికల్గా వాళ్ళ మైండ్ సెట్ అన్నది డిఫర్ అవుతుంది. సో వాట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అంటే మైండ్ సెట్ మ్యాటర్స్. మైండ్ సెట్ మాత్రమే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఒక డిఫరెన్స్ అన్నది క్రియేట్ చేస్తుంది. మేడం, ఫైనల్గా ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి 1 monthలో, మీరు పేరెంట్స్కి ఇచ్చే సలహా? మై డియర్ పేరెంట్స్, ప్రిపరేషన్ అన్నది ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది. మీ పిల్లలకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మీకు పైన కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు మీ పిల్లలకి చేసే గొప్ప బెనిఫిట్ ఏంటంటే ఎమోషనల్గా మీరు అవైలబుల్గా ఉండి వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్తున్నప్పుడు నాన్ జడ్జిమెంటల్గా ఉంటూ మీరు
ఒక మెష్ లాగా ఒక ఎమోషనల్ సేఫ్టీని ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. ఏం జరిగినా పర్లేదు, నువ్వు నీ బెస్ట్ ఇస్తున్నావు, నేను చూస్తున్నాను, మార్క్స్ అన్నది సెకండరీ, నీ మెంటల్ హెల్తే నాకు ఇంపార్టెంట్ అన్న మాట వాళ్ళకు చెప్పండి. అక్కడే వాళ్ళకు ఉన్న 50% ఆఫ్ యాంగ్జైటీ అయినా అవ్వచ్చు, ఫియర్ అయినా అవ్వచ్చు, అంతా వ్యానిష్ అయిపోతుంది. థ్యాంక్ యూ స్వరూప మ్యామ్. అనేక విషయాల్లో కూడా అసలు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైం ఇచ్చారు, ఎగ్జామ్స్ అసలు ఎలా ప్రిపేర్ చేయాలని. సో చూసారు కదా, ఇది వాళ్ళ మనోనేత్రం. రేపటి మనోనేత్రంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News.